హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈ రోజు నేను చెప్పేది స్వీట్ కార్న్తో వండండి. ఇది సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. నేను మీడియం సైజు స్వీట్ కార్న్ రెండు తీసుకున్నాను. ఆ బౌల్ నిండా వచ్చాయి. అలాగే ఒక అరకప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు నానబెట్టి రెడీగా ఉంచుకోండి. ఒక పావు గంట ముందు. ఇది నానిన తర్వాత బౌల్లో మిక్సీ జార్లో ఈ శనగపప్పు అలాగే నీళ్ళు లేకుండా తీసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుని దాంట్లోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు లేత వేసుకోండి. అలాగే రుచి సరిపడ ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా పట్టుకోండి, మరీ పలుచన అవ్వకూడదు. నేను స్వీట్ కార్న్ గింజలు ఉంచా కానీ అవి వేయలేదు, ఎందుకంటే అవి నూనెలో పేరుతాయి. కావాలంటే శనగపప్పు కొద్దిగా 4 బదులు ఉంచుకుంటే పైన కనిపిస్తూ టేస్ట్ బాగుంటాయండి. వడల్లో కనిపిస్తూ బాగుంటాయి. స్వీట్ కార్న్ మటుకు ఉంచుకోవద్దు, ఎందుకంటే అవి పేలుతాయి. నూనెలో వేసిన తడి ఉంటుంది కాబట్టి పేలుతాయి. ఏ కారణం చేసైనా ఈ పిండి పలచనట్టు కొద్దిగా బియ్య పిండి కలుపుకోండి. ఒక 3 స్పూన్లు బియ్య పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇగో ఇలాగా మీడియం మంట మీద వేయించిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుని ఒక ప్లేట్ తీసుకోండి. ఇవి నేను చెప్పేవన్నీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయి ఇవి జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్తగా నేర్చుకోవడానికి బ్యాచులర్స్కి ఉపయోగపడే రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్ టైం పిల్లలు ఏది అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఇవి రెడీ అయిన తర్వాత మనం నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఆ రోజు టమాటా చట్నీ, పచ్చి టమాటా చట్నీ ఉందని చెప్పి సర్వ్ చేశానండి. నేను చెప్పే రెసిపీస్ మీరు ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ ఇవ్వండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చి వాళ్ళు అవుతారు. మీరు చూస్తున్నారు కానీ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ అండి.